పీపుల్ ఆర్ టాకింగ్ సో మచ్, బట్ రైటర్ ఆఫ్ ద ఫిలిం వేసిన ఒక ట్వీట్ అండ్ మోర్ దెన్ ద ట్వీట్, సరే డిఫరెన్సెస్ విల్ కమ్, బట్ ఏంటంటే ఆయన నా స్టోరీని రేప్ చేశారనే భావం వచ్చేలా ఒక పదం వాడారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్, అసలు ఏం జరిగింది, ఇంత స్ట్రాంగ్ రియాక్షన్స్ రావాల్సిన అవసరం ఏముంది? సో అందరూ రెడీగా ఉన్నారా? అంటే ఈ క్వశ్చన్ అందరి మైండ్లో ఉంటుందో తెలుసు నాకు. సో నేను లాంగ్గా డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ అయితే నాకు సాయి గారి మీద చాలా మర్యాద ఉంది, బికాజ్ ఈజ్ అ వెరీ సీనియర్ రైటర్ అండ్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ద వరల్డ్, మన ప్రపంచం ఎలా అంటే, కొన్ని స్టోరీస్ వచ్చి అలానే ప్రజెంట్ చేస్తే ఆడియన్స్కి వచ్చేసి నచ్చదు. దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ ద మ్యాటర్. సో నేను ఎవరిని వాళ్ళ కథని రాబ్ చేయలేదు, నేను తీసుకోలేదు. కాంట్రాక్ట్ వేసాము, డబ్బులు ఇచ్చాము, అన్నీ తీసుకున్న తర్వాత ఆ కథ నాదైంది. ఆ కథ వచ్చేసి ఆయన దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 years ఉండింది. అంత బాగుంటే ఎందుకు చేయలేదు? సో అంటే ఏమో ల్యాగ్ ఉంది. అండ్ ప్రతి చోట్ల వెళ్ళేసరికి, కథ చెప్పేసరికి నాకు వచ్చిన ప్రతి టైం ఫీడ్బ్యాక్ ఏంటంటే సెకండ్ హాఫ్ బాగలేదు. నేను నిజంగా చెప్పాను, మీకు తెలుసు నేను అబద్ధం చెప్పలేదని. ఇదే జరిగింది మ్యాటర్. ఓకే, ఇప్పుడు జనరల్గా అయితే రైటర్ గారు వచ్చేసి మీతో పాటు కూర్చొని వర్క్ చేయాలి, అవన్నీ చేయాలి. ఆయన చాలా బిజీ. ఆయన అన్ని పెద్ద సినిమాకి వెళ్ళిపోయారు. నన్ను వచ్చి కలవ కూడా లేదు. మొత్తం కథని వచ్చేసి ఏదో ఒక ఆడియో నోట్లో పంపించారు. సో ఆ ఆడియో నోట్ల నుంచి నేను ఎంత తీసుకోలేను. నేను దాంట్లో వర్క్ చేసి, అండ్ ఐ నోటీస్ ఎవ్రీ ఇంటర్వ్యూ నేనేం చెప్పానంటే, ఆ కథ లైన్ నేను తీసుకున్నాను, స్క్రీన్ ప్లే అయితే నేను మార్చుకొని మళ్ళీ చేశాను. ఎందుకంటే ఈ కాలంలో వచ్చే ఈ మధ్యలో జనాలు ఎలా ఒక సినిమాని చూడాలి, ఎలా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఆయన మీద ఉన్న మర్యాద వల్ల అక్కడ స్టోరీని రాసేసి ఆయన పేరే రాశాను. కావాలంటే నేను నా పేరు రాయొచ్చు, బట్ నా పేరు రాయకుండా ఆయన మీద ఉన్న మర్యాద కోసం మాత్రమే ఆయన పూర్తిగా పేరు పెట్టాను. ఇప్పుడు ఏంటి కామెడీ అంటే, చాలామంది వచ్చి ఆయన ట్యాగ్ చేసుకుని కథ అంత బాగోదని ట్యాగ్ చేస్తున్నారు. సో అది ఆయనకు వెళ్ళిన గౌరవమా లేదా నాకు ఇచ్చిన గౌరవమా, అది మీరే చెప్పాలి. సో దట్ ఈస్ మై లాజిక్. బట్ ఒక సినిమా కథ మీరు మార్చుకున్నప్పుడు ఆ టైటిల్లో కథకి ఆయన క్రెడిట్ ఇచ్చినప్పుడు, ఎస్, ఆయన కథ లేనప్పుడు యూ షుడ్ కన్వే కదా అది. అవును సార్, బట్ Credits ఫోన్లో అంటే- వస్తేనే కదా సార్ కన్వే అంటే చేయగలిగింది. మీరు ఇప్పుడు అంటే ఇంటర్వ్యూస్లో చెప్పుంటారు, బట్ వాట్ ఈస్ పర్మనెంట్ ఈస్ సినిమా. ఎస్, సినిమాలో క్రెడిట్ ఎప్పుడు ఆయన పేరు Yes. మీద కథ ఉంటుంది. ఎస్, ప్లస్ ఆయన కథ లేదు అన్నప్పుడు ఇట్ టెల్స్ ఎ డిఫరెంట్ స్టోరీ కదా. ఎస్, ఇట్స్ నాట్ హిస్ స్టోరీ, బట్ ద క్వశ్చన్ ఇస్ స్టోరీ ఇస్ మైన్. నో సార్, అప్పుడు మీరు క్రెడిట్స్లో చెప్పుండాల్సింది కదా. నేను చెప్పాను సార్, నా పేరు కాకుండా ఆయన పేరు మాత్రమే రాశాను. ఎందుకంటే అది కూడా ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చింది. ఎందుకు మీ పేరు రాస్తానని ఆయన పేరు మాత్రమే, నేను ఆయన రెస్పెక్ట్ కోసం నేను పెట్టాను. బట్ ఆ రెస్పెక్ట్ అది రిటర్న్ చేయలేదు. నాకేం ప్రాబ్లం లేదు, నా పేరు పెట్టి నాకు చాలా సంతోషం. ఎందుకంటే నాకు తెలిసి ఎంత వర్క్ చేశాను ఆ కథ మీద. బికాస్ ప్రతి వాళ్ళు ఆ కథ వినేసరికి అందరూ చెప్పిన యునానిమస్ వచ్చి చాలా ల్యాగ్గా ఉంది. ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు మీరు ఒక పెద్ద స్టార్ పెట్టుకొని అలాంటి సినిమా చేస్తే పర్వాలేదు. మేమందరూ వచ్చేసి గుడ్ యాక్టర్స్, బట్ వీఆర్ నాట్ స్టార్స్. సో ఆ కథను ఎలా మేము జనాలు తీసుకువెళ్ళాలి, దాని మీద మేము వర్క్ చేసాం, చాలా వర్క్ చేసాం. సార్ రానే లేదు, అసలు ఒక్క సిటీ కూడా రాలేదు. ఎందుకంటే లేదు నాకు పెద్ద సినిమా, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ వాట్ ఆల్ మూవీస్ ఈజ్ డూయింగ్, బట్ ఓకే హీఈస్ డూయింగ్ చాలా పెద్ద సినిమా, అది కూడా నేను ఒప్పుకున్నాను. ఓకే సార్ మీరు బిజీగా ఉన్నారు, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. సో అప్పుడు ఉన్నప్పుడు you should not be passing a comment like that. And to use the word rape on such a sensitive issue, that should not have come from a man like him. I'm sorry. It's very insensitive and it's extremely rude. You should know what word you're using, especially when the topic you've touched in the film, you know what the topic is. So I think you should be careful of what words you can use. And I'm saying this because నాకు కావాలంటే నేను చాలా కథలు తీసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, బట్ నేను అలాంటి మనిషి కాదు. నేను అందరినీ, ప్రతి వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను, వాళ్ళకి మర్యాద ఇస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ టెలింగ్ యూ వాట్ ఆల్ హ్యాపెండ్ ఫర్ మీ టు కమ్ టు దిస్ పాయింట్. అంటే మేము మామూలుగా ఒక డిసిషన్ రాలేం కదా. ఒక డిసిషన్ తీసుకోవాలంటే, ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవాలంటే దాంట్లో చాలా నడిచింటుంది. నడిచిన తర్వాత ఇది అంతే వచ్చింది. నేను అంతే అంతలో కాదు అవన్నీ చెప్పేదానికి. సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అండి, కథ సెకండ్ హాఫ్ డ్రైవ్ మార్చినప్పుడు ఆయనకి చెప్పే ప్రయత్నం చేశారా ఇలా మారుస్తున్నాను? నేను క్లైమాక్స్ ఫస్ట్ నుంచి చెప్పాను సార్, మార్చాలి, ఎందుకంటే వర్క్ అవ్వట్లేదు. ఇట్స్ వెరీ సింపుల్, నాకేం పెద్ద కాదు లేదు. అంటే మీరు అందరూ ఇప్పుడు చెప్పారు కదా, మీకు క్లైమాక్స్ చూసి నచ్చిందండి. ఆ క్లైమాక్స్ చూసి అదే నాది. నాకేంటంటే ఆ కథ వచ్చేసి అక్కడే ఒక కోర్ట్ రూమ్లో అయిపోతే ఒక అమ్మాయిని చాలా వీక్గా కనిపిస్తారు. ఐ డోంట్ వాంట్ దట్.
I wanted a woman to feel strong. I wanted the story to tell so that women can feel empowered. సో ఆ ట్విస్ట్ పెట్టినప్పుడు మీరు అందరూ చూసింటారు సినిమాని. ఆ ట్విస్టే వచ్చి అందరూ చప్పట్లు కొడుతున్నారు. సో అంటే వాట్ ఐ డిడ్ వాజ్ రైట్ అండ్ ఐ డోంట్ గో బ్యాక్ ఆన్ దట్. నైస్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు ఎస్ సార్. హాయ్ అండి. అంటే ఒక ఒక విక్టిమ్ యొక్క పెయిన్ని మీరు ఒక మాటలో చెప్పేశారు డైరెక్టర్తో. నా కూతురు దగ్గరికి వెళ్ళాలంటే నన్ను చూసి కూడా భయపడుతుందని ఒక తండ్రి అంటాడు కదా. అంటే ఒక ఇంటెన్స్ ఆఫ్ సీన్ ఎమోషను ఆ ఒక్క సీన్తో అర్థమైపోయింది. సో డైరెక్టర్గా అలాంటి సీన్స్ కన్సీవ్ చేసినందుకు కంగ్రాచులేషన్స్. చాలా మూవ్ అయిపోయాం ఆ సీన్తో. ఎందుకంటే అది ఆడపిల్ల ఉన్న ఏ తండ్రికైనా సరే చాలా భయం కలిగిస్తుంది ఆ సీన్ చూస్తే. కమింగ్ టు సరస్వతి, చాలా ట్విస్ట్లు టర్న్లతో వెళ్ళిపోయారు. క్లైమాక్స్కి వచ్చేసరికల్లా ఒక మీరు రివీల్ చేసిన విధానం ఏదో ఒక జేమ్స్ బాండ్ సినిమా లాగా అనిపించింది. సో సో ఏంటి అంటే ఆ కమర్షియల్ టింజ్ కోసం ట్రై చేశారా? నో సార్, యాక్చువల్గా వచ్చి ఏంటంటే అదే ఆ స్క్రిప్ట్ గురించి మేము థింక్ చేసేటప్పటికి నాకేంటంటే ఆ లైన్ చాలా నచ్చింది. బట్ నాకేమంటే ఒక ఆడవాళ్ళని ఒక వీక్ పాయింట్లో ఫినిష్ అయింది. ఇఫ్ ఐ హ్యాడ్ టు స్టిక్ టు దట్ స్టోరీ, నాకు వచ్చి ఆడవాళ్ళని ఎప్పుడు స్ట్రాంగ్గా చూపించాలి, చెప్పే మాట గురించి కాదు. ఇట్ హ్యాస్ టు బీ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ థియేటర్, వాహ్ ఈవిడ ఇలా చేసింది, దిస్ ఇస్ వాట్ ఇట్స్ టు హ్యాపెన్ అని చెప్పేసి మీకు ఒక రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళేసరికి ఆ లాస్ట్ రివీల్ పాయింట్ ఎగితే అంత కొడుతున్నారు హ్యాండ్స్. సో అంటే డిసిషన్ ఐ మేడ్ వాజ్ రైట్ అండ్ ద రీజన్ ఇస్ ఐ విల్ స్టిక్ బై మై డెసిషన్ బికాస్ ఐఎమ్ సారీ, సమ్ టైమ్స్ నాట్ ఆల్ స్టోరీస్ ఆర్ గ్రేట్. You have to work on it. And I have not cheated you. I have paid you. I've got a contract. Actually, you have breached my contract because you're not supposed to say any comments about the film, but you've breached it. But I am being a bigger person and saying it's okay. You may have your viewpoints. ఇప్పుడు ఏంటంటే సార్, ఒక రూమ్లో వచ్చేసి 10 మంది ఉండంటే 10 మందికి బిర్యానీ నచ్చదు, కరెక్ట్నా? ఒక 8 మందికి బిర్యానీ నచ్చుతుంది, ఇద్దరికి వెజ్ పులావ్ నచ్చుతుంది, వేరే ఏమైనా వచ్చి ఫ్రైడ్ రైస్ నచ్చుతుంది. సో ఐ కెనాట్ కేటర్ టు ఆల్ 10 people, but I can cater to the majority of the audience. That is what I did. A majority of the audience ఇప్పుడు ఇలాంటి సినిమా పోయి చూసి వాళ్ళు చప్పట్లు కొట్టి ఇంత రెస్పాన్స్ వస్తుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ అండి. అంటే సరస్వతి ఒక మైండ్ గేమ్ ఆడింది అనేది ఎక్కువ పే ఆఫ్ అయింది. సో ఎందుకంటే ఆవిడ ఏదో విక్టిమ్లా ట్రీట్ చేయకుండా మీరు ఫైటర్ని చేశారు కదా. సో ఎగ్జాక్ట్లీ మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ఆడియన్స్కి వెళ్తున్నారు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ని ఎస్పెషలీ ఫిమేల్ ఆడియన్స్ని కలుస్తున్నారు. వాట్ వాస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి? నిన్న వచ్చి ఎప్పుడో వచ్చి నేను మీ షో నేను లేదు, సో నేను చూడలేదు మీ రియాక్షన్ ఎలా ఉండిందని. బట్ నేను రాసిన ప్రతి డైలాగ్కి ఫన్ డైలాగులన్నీ నేను రాసిన డైలాగ్ మాత్రమే మొత్తం కొట్టింది అది ఆ రియాక్షన్స్. దట్ ఐ వాజ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ బికాస్ ఐ యాక్చువల్లీ థాట్ నేను పెట్టే ప్రతి డైలాగ్ వచ్చేసి ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ప్రోగ్రెసివ్. చాలామంది రాసేటప్పటికి ఏమవుతుంది, చాలా రిగ్రెస్ అవుతుంది, పాతకాలం చేసినట్టే ఉంటుంది. బట్ దట్ ఈస్ నాట్ మై మెసేజ్. అది వాళ్ళ మెసేజ్ ఉండొచ్చు, బట్ నా మెసేజ్ అయితే ఐ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్, ఐ వాంట్ టు టేక్ ద ఆడియన్స్ ఫార్వర్డ్. సో ప్రియమణి గారు కూడా ఒక మంచి డైలాగ్ ఉంటుంది సినిమాలో, అది ఇప్పుడు చెప్తే అది రివీల్ అయిపోతుంది. బట్ ఆ హాస్పిటల్లో మాట్లాడే ఒక విషయం అంటే అలాంటి విషయం చాలా థింక్ చేసి నేను పెట్టింది ఒక విషయం.